అయితే ఈ రోజున దేవుడు ఈ స్థలంలో నీ పరిస్థితి మార్చాలని ఆశపడుతున్నాడు. అందరూ అలాగే ప్రార్థనలో ఉన్నాడు. ఎవరు కళ్ళు తెరవద్దు. ప్రభా, నా పరిస్థితిని మార్చు. ప్లీజ్ చేంజ్ మై లైఫ్ అట్ ద ప్లేస్ ఆఫ్ ఎస్కోల్. సంవత్సరంలో ఉన్న దుఃఖం, ఆ వేదన, ఆ బాధ, ఆ దిగులు, ఆ పాపం ఇంకా నాకు వద్దు ప్రభువా. ఎస్కోల్ దగ్గర ఇశ్రాయేలు జీవితం మార్చిన దేవుడు నీ జీవితాన్ని మార్చాలని ఆశపడుతున్నాడు. ఎంతకాలం ఇంకా ఆ వేదన, ఎంతకాలం ఇంకా ఓటమి, ఎంతకాలం ఇంకా అపజయం, ఎంతకాలం ఇంకా కీడు, ఎంతకాలం ఇంకా అవమానాల్లో ఉంటావు, ఎంతకాలం ఇంకా నిందల్లో ఉంటావు, ఎంతకాలం ఇంకా కన్నీటిలో ఉంటావు. ఎవరైనా మధ్యాహ్న సమయంలో తీర్మానం చేస్తారు. ఎవరు కళ్ళు తెరిచి చూడదు, దయచేసి కళ్ళు తెరవద్దు. అందరూ అలాగే ప్రార్థనలో ఉన్నాడు. ప్రభా, ఇసుకోవాలని అనుభవంలో మధ్యాహ్నం ఎస్కోల్ దగ్గర నీకు ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. ఏడిట్లో ఏదైనా ఒకటి చెప్పు. నేను ప్రేమిస్తా, నీకేం ప్రేమించాను, నీ కొరకు ప్రత్యేకంగా ఉండే లోకంలోకి వెళ్ళను, నీకు ప్రతిష్ఠించుకుంటాను ప్రభా. ఇంకా వ్యర్థమైన విషయం ఎస్కోవాలనే పూర్తి అనుభవం నాకివ్వు, నా జీవితాన్ని మార్చు. ఇంకా అపజయాలు, ఆ ఓటములు, ఆ లోకం నాకు వద్దు ప్రభువా. నేను ఇక్కడి నుంచి నూతన సంవత్సరంలో నూతన వ్యక్తిగా జీవించాలని ఆశపడుతున్నా. నా కొరకు ప్రార్థన చేయండి అని ఎవరైతే తీర్మానం చేసుకుంటారో నీ కుడి హస్తాన్ని చూపించి నీ కొరకు ప్రార్థన చేస్తాము. సహోదరి యవనస్తురాల, దేవుడు నీ జీవితాన్ని మార్చును గాక. ఇంకెవరైనా సహోదరి, దేవుడు నీ చేతిని పట్టుకోను గాక. సహోదరి, కార్డ్స్ తీసుకెళ్ళండి. అమ్మా, దేవుడు నీ జీవితాన్ని ప్రతిష్ఠించుకుని నూతన కార్యం చేయను గాక. ఇంకెవరైనా తీర్మానం చేసుకున్నారు? సహోదరి, దేవుడు నీ కుడి హస్తాన్ని పట్టుకోను గాక. సహోదరుడా, దేవుడు నీ కుడి హస్తాన్ని పట్టుకొని ఈరోజు నేను ప్రత్యేకించుకున్న గాక. ఇంకెవరైనా ఉన్నారు? ఈ రోజు నుంచి నా జీవితం ఎసుకోవాలనే అనుభవంలో మారాలని ఇష్టపడుతున్నాను. అమ్మా, దేవుడు నీ తీర్మానాన్ని స్థిరపరచును గాక. ఇంకెవరైనా ఉన్నారా? తీర్మానం చేసుకో. సహోదరి, దేవుడు నీ జీవితంలో కూడా ఎసుకోవాల అనుభవం ఈ మధ్యాహ్నమే దయచేయను గాక. సహోదరి యవనస్తురాల, దేవుడు నీ తీర్మానాన్ని కూడా దేవుడు అంగీకరించును గాక. ఇంకెవరున్నారా? ఈజ్ దర్ ఎనీ వన్ టు చేంజ్ యువర్ లైఫ్ అట్ ద ప్లేస్ ఆఫ్ ఎస్కోల్ అనే అనుభవంలో నా జీవితాన్ని మార్చుకుంటాను. యవనస్తుడా, ఎంతకాలం ఇంకా లోకంలో, పాపంలో, ఎస్కోల్ అనే అనుభవంలోకి రాకుండా ఇంకా దూరంగా ఉంటావు? ఇంకెవరైనా ఉన్నారా? చివర, అమ్మ, దేవుడు నీ కుడి హస్తాన్ని పట్టుకొని గాక. సహోదరి, దేవుడు నీ హస్తాన్ని పట్టుకొని నీ తీర్మానాన్ని స్థిరపరచును గాక. కార్డ్స్ తీసుకొని అటు చివరికి ఎవరైనా సిస్టర్స్ అయినా వెళ్ళండి. ఇంకెవరైనా ఉన్నారా? ఈజ్ ఎనీవన్? ఎవరైనా సరే ఉంటే తీర్మానం చేసుకో. ఈ రోజు నా జీవితం మార్చు. నేను హాస్టల్కి వెళ్తున్నా. యవనస్తురాలా, నీ ముందు కూడా రండి. అంటే ఇద్దరు ముగ్గురు తీసుకోండి కార్డ్స్. మీ కార్డు మీకు ఇస్తారు. అది ఇచ్చిన తర్వాత మీకు ఛేదించండి. ఇంకెవరైనా ఉన్నారా? తీర్మానం చేసుకో. వెనక్కి వెళ్ళండి. వెనక్కి చాలా మంది ఉన్నారు. ఇంకెవరైనా ఉన్నారా? లార్డ్ ప్లీజ్, దయచేసి యవనస్తులు ఇటు చూడొద్దు, తీర్మానం చేసుకోండి. యవనస్తులారా, బాయ్స్ మీరు కూడా ఒకటే. యవనస్తుడా, దేవుడు నీ తీర్మానాన్ని స్థిరపరచును గాక. యవనస్తుడా, దేవుడు నీ కుడి హస్తాన్ని పట్టుకొను గాక. నీ తీర్మానం దేవుడు ఇష్టపడి నిన్ను బ్రదర్స్ వైపు కొంతమంది ఉండండి అన్న, బ్రదర్స్ వైపు కొంతమంది ఉండండి. ఇంకెవరైనా ఉన్నారా? తీర్మానం చేసుకో. ఈ రోజున లోకంలో ఎన్నో పండుగలు దాటిపోతున్నాయి, కానీ నీ జీవితం ఇంకా అలాగే ఉంటుంది. ఏ పండగ ఉండట్లేదు. నీ కుడి హస్తాన్ని అలాగే చూపించు. సహోదరుడా, దేవుడు నీ కుడి హస్తాన్ని సహోదరి, దేవుడు నీ కుడి హస్తాన్ని పట్టుకుంది గాక. ఆ కార్డు అందే వరకు అలాగే ఉండండి. యవనస్తుడా, దేవుడు నీ కుడి హస్తాన్ని పట్టుకొని బ్రదర్స్ వైపు ఒక్కరన్నా రండి దయచేసి ప్లీజ్. తీర్మానం చేసుకో. ఇంకెవరున్నారు? యవనస్తుడా, దేవుడు నీ తీర్మానాన్ని కూడా స్థిరపరచును గాక. అలాగే చేతి చూపించు. కార్డు వచ్చేంత వరకు. యవనస్తుడా, దేవుడు నిన్ను కూడా ఇసుకోల్లో ఈ రోజున ప్రతిష్ఠించును గాక. ఇక్కడ కార్డ్స్ అయిపోయినట్టున్నాయి కార్డ్స్. మీరు వైట్ పేపర్ అయినా ఇవ్వండి వాళ్ళకి. సహోదరి, దేవుడు నీ తీర్మానాన్ని కూడా అంగీకరించును గాక. తీర్మానం చేసుకో. చివరి చైర్స్లో కూడా ఒకసారి వెళ్ళండి. దేవుడేదో సరదాగా టైం పాస్కి నేను తీసుకురాలా. He wants to change your life, change your future. Let's go the place of changing. అప్పుడు దాకా వ్యర్థమైనవి కనపడ్డాయి, కానీ అక్కడ ద్రాక్ష గెల కనపడింది. ఆ ద్రాక్ష ప్రభువైన యేసుక్రీస్తు వారు. యవనస్తుడా, దేవుడు నీ కుడి హస్తాన్ని కూడా పట్టుకొను గాక. నీ తీర్మానాన్ని దేవుడు అంగీకరించును గాక.
ఎవరి బిడ్డ దేవుడు నీ కుడి హస్తాన్ని పట్టుకొని నిన్ను కూడా అంగీకరించి ప్రతిష్ఠించును గాక. తన కొరకు నిన్ను నీవు యవనస్తుడా నీ కుడి హస్తాన్ని దేవుడు పట్టుకున్న గాక. థ్యాంక్ యూ ఫర్ డిసైడింగ్ టుడే ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ గాడ్. దేవుని కొరకు నిన్ను తీర్మానం చేసుకున్నావు. అది ఎంతో మంచిది. ఇంకెవరైనా ఉన్నారా? తీసుకున్న వాళ్ళ చేతులు దించండి. ఇంకెవరైనా ఉంటే ఆ చివరి ఒకసారి ఆ చైర్లోకి వెళ్ళండి. ఇంకెవరైనా ఉంటే ఇప్పుడైనా సరే అందరూ అలా కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఉండండి. 2025 కూడా వేస్ట్ చేసుకుంటావా? 2025 కూడా వృధా చేసుకుంటావా? 2025 కూడా చేదనుభవమేనా? ఈ ఓటములైనా వద్దు ప్రభువా నాకు. ద ప్లేస్ ఆఫ్ లైఫ్ చేంజింగ్, దట్ ఈస్ అ స్కూల్. ఇస్రాయేల్ లాంటి జీవితం మార్చింది దేవుడు, నీ జీవితం కూడా మారుస్తాడు. ఇంకెవరైనా ఉంటే లాస్ట్గా అడుగుతున్నాను, ఇంకెవరైనా ఉంటే నీ కుడి హస్తాన్ని చూపించు, నీ కుడి హస్తాన్ని చూపించు. ప్రభు కొరకు ప్రతిష్ఠించుకోవాలని ఆశపడుతున్నావు. ఆ స్లిప్ మీరు రాసి, దయచేసి పేరు అడ్రస్ రాసి ఆ స్లిప్ మీరు తర్వాత ప్రార్థన అయిన తర్వాత మీరు తిరిగి ఇచ్చేసేయండి. మీకు చెప్తారు. ఇంకెవరైనా ఉన్నారా? మీ యొక్క తీర్మానాలను బట్టి ప్రభుని ఎంతో స్తుతిస్తున్నాను. ఆ తీర్మానంలో నిలబడండి. ఈ సంవత్సరం అంతా ప్రభు మీకు తోడుగా ఉండి నడిపిస్తూ ఆత్మ సంబంధంగా మిమ్మల్ని అభివృద్ధి చేస్తూ మీ జీవితాలను కడుతూ వస్తాడు. ప్రభు అలాంటి కృప మీ అందరికి దయచేయనట్లుగా ప్రార్థన చేసుకుంటాం.